32వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ మాటను బలపరిచే క్రొత్త నిబంధనలో రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నూతన నిబంధనలో ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, నిర్దోషి అని ఎంచబడినవాడు. పాత నిబంధనలో కీర్తనాకారుడు రాసిన మాటేమో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. అందులో మొదటి విషయం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డవారు ధన్యులు. ఈ మాటను ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఏదైనా జరగకూడనిది జరిగితే మనమే తీర్పరులమైపోయి వారికి తీర్పు తీర్చేస్తాం. వీడికి ఏ సంబంధం లేదండి, ఆ హత్యకు వీడికి ఎలాంటి సంబంధం లేదు, ఆ కుట్రకి వీరికి ఎలాంటి సంబంధం లేదు, వారు నిర్దోషులండి అని మనం స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ సంబంధం లేదు, వారు నిర్దోషులు అని చెప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు 32వ కీర్తన 1వ వచనం ధ్యానం చేసిన గుర్తు ఏమన్నా ఉందా? ఏమైనా ఉంది? 1వ వచనంలో తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది ధ్యానం చేశాం కదా. ఈ పూట కీర్తన 32 2వ వచనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. మొదటి భాగము ధ్యానం చేద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డవాడు ధన్యుడు అన్నాడు. ఎవరు ఈ యెహోవా? ఏమై ఉన్నాడు? ఆయన మనుషులను నిర్దోషి అని ఎంచాలి అని వ్రాయబడింది. ఆయన మనుషులను నిర్దోషి ఇతను అని ఆయన అనాలి. అలాంటి వాడే ధన్యుడు. ఆయన ఎవరు? మరి యెహోవా అన్నవారు ఎవరు, ఎలాంటి వారై ఉన్నారో ఆయన గురించి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో ఆయనను గూర్చి మాట వ్రాయబడింది. 32వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణమై ఉన్నవి, ఆయన చర్యలన్నీ న్యాయమైనవే, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈ పూట మనకు ఈ మాటలో ఏ లైన్ అవసరమైందో చూడండి.
ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన చప్పట్లతో దేవుడు, ఆయన నిర్దోషి. ఎవరైనా నమ్ముకోవాలి అని అనుకుంటే ఇదిగో నేను ప్రకటిస్తున్నా, వ్రాయబడిన దేవుడు నమ్ముకోదగిన దేవుడు, నిర్దోషి. ఆయనలో ఏ దోషమో లేదు, ఆయనలో ఏ కలంకమో లేదు, ఆయనలో ఏ విధమైనటువంటి లోపము ఆయనలో లేదు. ఆయన నిర్దోషి అయిన దేవుడు. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో కూడా వ్రాయబడింది ఆయన గురించి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. పాపులలో చేరడు, ప్రత్యేకమైన వాడు ఈయన ఒక ప్రత్యేకత. ఈయన జీవితమే ఒక ప్రత్యేకమైనది. ఈయన అందరిలో చేరేవాడు కాదు. అందరూ ఒకవైపు నుంటే ఈయనొక్కడే ఒకవైపు ఉంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పాపులలో చేరేవాడు, ప్రత్యేకమైన వాడు. అందుచేత ఆయన నిర్దోషి. అందరి యందు దోషం ఉంది కానీ ఆయన యందు ఏ దోషమో లేదు. పిలాతు కూడా అంటాడు, ఇతని యందు నాకు ఏ దోషమో కనబడడం లేదు అంటాడు. అంటే దోషము లేనివాడు, అందుకే ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. అందరిలో దోషం ఉంది, ఏదో ఒక దోషం అందరిలో ఉంది, కానీ ప్రకటించబడుతున్న యేసుక్రీస్తులో ఏ దోషమో లేదు కనుక ఈయన ప్రత్యేకమైన వాడు. ఆ మాటలు చూడండి, పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడైనా నిర్దోషి. ఎవరైనా నిర్దోషి. అందుచేత నిర్దోషి అయిన ఈ దేవుడు మనుషులను చూసి నేనెవరినైతే ఇతడు నిర్దోషి అంటానో అతడు ధన్యుడు అని చెప్పేశాడు. రైజలా, నిర్దోషమైన దేవుడు మనుషులను చూసి ఏ వ్యక్తినైతే ఇతడు నిర్దోషి అని దేవుడు ఎంచుతాడో అలాంటి వారు ధన్యులవుతారు. దేవుడు ఎంచాలి నువ్వు నిర్దోషివని, దేవుడికి అనిపించాలి నీవు దోషము లేని వ్యక్తివని, దేవునికి అనిపించాలి నీలో ఏ మలినము ముడత మత్స కలంకమో లేదని. ఆయన చెప్పాలి నువ్వు నిర్దోషివని. మనం చెప్తాం మా వాడు నిర్దోషి అండి, మా వాడికి ఏం తెలియదండి, వీళ్ళకేం తెలియదండి, వాళ్ళకేం తెలియదండి, వాళ్ళకి దీనికి సంబంధం లేదండి, వాళ్ళు నిర్దోషులండి, ఈ విషయంలో వారికి ఏ పాపం పుణ్యం తెలియదండి, వారు నిర్దోషులండి మనం చెప్తాం. ఒకవేళ కోర్టు దాకా వెళ్తే కోర్టుల్లో కూడా సరే ఎంతో కొంత వారి నిజమో అబద్ధమో మొత్తం మీద వారిచ్చే తీర్పులో దాదాపుగా నాకు తెలిసి 90% నిజం ఉండొచ్చు, ఒక 10% ఏదో లోపం ఉండొచ్చు. వారు కూడా చెప్పొచ్చు వీళ్ళు నిర్దోషులని తీర్పు తీర్చొచ్చు. కానీ దేవుడు చెప్పాలి నువ్వు నిర్దోషివో కాదు. నువ్వు నిర్దోషమైన వాడవని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడి చేత నిర్దోషి అని ఎవరి గురించి చెప్పబడుతుందో వారు ధన్యులు. ఈ పూట నేను నీ చేత లేదా నిన్నే
దేవుడు చూసి దేవుడు చెప్పాలి నీ గురించి ఏమని, ఈ బిడ్డ నిర్దోషి అని. నిర్దోషి అని దేవుడు నీ గురించి చెప్పేటట్లుగా నీ జీవితం ఉందా? మొదటి ప్రశ్న. దేవుని చేత అద్భుతమైన సాక్ష్యాన్ని నువ్వు పొందాలి. నిర్దోషివి అని దేవుడు చెప్పాలి. మనుషులు చెప్పడం కాదు, మనుషుల చేత చెప్పించుకోవడం కాదు, మనుషుల చేత మెప్పించుకోవడం కాదు, దేవుని చేత చెప్పించుకోగలిగిన స్థితి నీ జీవితంలో ఉందా? నేను చూడగానే దేవుడికి అనిపించాలి ఇతడు నిర్దోషి అని. అలా అనిపిస్తుందా మన జీవితాన్ని బట్టి దేవునికి? మన అంతరంగాన్ని తొంగి చూసేవాడు, మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, మనస్సులో తలంపులు కూడా గ్రహించగలిగిన దేవునికి నీవు నిర్దోషిగా కనబడుతున్నావా? ఈ బోధన ప్రశ్న. అవును, నిర్దోషిగా ఉండాలంటే ఒక అద్భుతమైనటువంటి మాట మీ ముందు ఉంచుతా. మొదటి మాట, యోబు గ్రంథం. దేవుడు నిన్ను నిర్దోషిగా చూడాలంటే నీలో దేవునికి కనబడాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో, యోబు గ్రంథం 11వ అధ్యాయానికి రండి. దేవుడు నీ వైపు చూసి నిన్ను నిర్దోషి అని అనాలి అంటే 11వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను చదువుకుందాం. 11వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15. పాపము నీ చేతిలో ఉండగా నువ్వు చూసి నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమైనటువంటి పనులన్నిటినీ నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉంటావు. మరలా 14వ వచనం, పాపము నీ చేతిలో ఉండగా నీవు చూసి దానిని విడిచిపెట్టినట్లయితే, నీ ఇంటిలో ఉన్న దుర్మార్గమైన వాటన్నిటినీ కొట్టివేసి వాటిని నీ ఇంటిలో నుండి బయటకు పంపించగలిగితే, నిశ్చయముగా నీవు నిర్దోషివై ఉంటావు. చప్పట్ల కొట్టి, పాపము నీ చేతిలో ఉంది, పర్వాలేదనుకుంటున్నావు. పాపము నీ చేతిలో ఉన్నప్పుడు అనేకులను మాదిరిగా చూయించుకుంటున్నాం. వారికి ఏం కాలేదుగా, నాకు మాత్రం ఏమవుతుంది, వారికి ఏం అవ్వలేదుగా, నేను చేస్తే ఏమవుతుంది. విడిచిపెట్టడం లేదు. సామెతల గ్రంథకర్త అంటాడు, అతిక్రమాలు దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు కనికరించబడతావన్నాడు. విడిచిపెట్టేవారు కావాలి. పాపం చేతిలో ఉన్నప్పుడు వదిలేయాలంతే. పాపాన్ని వదిలిపెట్టేవారు కావాలి, విడిచిపెట్టేవారు కావాలి. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీవు ఆజ్ఞను అతిక్రమించే పరిస్థితి నీ చేతుల దగ్గరకు వచ్చింది, వెంటనే వదిలేసే. ఆజ్ఞను అతిక్రమించే సందర్భం నీ కళ్ళ ముందుకు వచ్చింది, నీ చేతుల ముందుకు వచ్చింది, విడిచిపెట్టేసే. అవసరం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపమే. సకల దుర్నీతి కూడా పాపమే. ఏదేనులో అవ్వాదాము ఆజ్ఞను అతిక్రమించే పాపం చేశారు. పాపము నీ చేతిలో ఉన్నప్పుడు, అవ్వ చేతిలో ఏముంది చెప్పండి? ఫలం. ఆ ఫలం తింటే ఏమొస్తున్నట్లు ఇప్పుడు పాపం అంటుకుంటుంది. చేతిలో ఉన్న ఆ ఫలం పాపం తెస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టకుండా ఆ ఫలాన్ని తిని పాపాన్ని తెచ్చుకొని తన భర్త కూడా అందించింది. పాప ఫలం విడిచిపెట్టలేకపోయారు, విడవలేకపోయారు. విడవని పాపం ప్రపంచాన్ని ఇప్పుడు శాసిస్తూ ఉంది. ఆ రోజే వారి చేతిలో ఉన్న పాపాన్ని వారు విడిచినట్లయితే
ఈరోజు మనందరము ఈ దుస్థితిలో ఉండవలసిన పరిస్థితి వచ్చేది కాదు. చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. జకయ్య కూడా తన ఇంటిలో ఉన్న దుర్మార్గతను కొట్టివేశాడు. గుడారములో ఉన్న దుర్మార్గమును ఏం చేయాలి? మనం కొట్టేయాలి. యేసు ప్రభు వారు వచ్చి, జకయ్య నేను నీ ఇంట్లో ఉండాలి అని ప్రభువారు ప్రేమగా పలికిన ఆ మాటల్లో వెంటనే దేవుడు ఉండాలంటే నా ఇల్లు పరిశుద్ధమై ఉండాలి కదా. ఆయనే నేను ఉంటాను అన్నాడు. నా ఇల్లు పరిశుద్ధంగా ఉందా లేదా? ఒక్కసారి ఇంటి వైపు, గుడారం వైపు చూసుకున్నాడు. గుడారం నిండా దుర్మార్గపు పనులతో సంపాదించుకున్నటువంటి అక్రమ వస్తువులే ఉన్నాయి. అన్యాయంగా నోర్లు కొట్టి సంపాదించిన ఆ పనికి మాలిన లగ్జరీ వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు అన్ని చెప్తున్నాయి. ఈ వస్తువు ఎలా వచ్చిందంటే దుర్మార్గంగా సంపాదించాం. ఈ సోఫా ఎలా వచ్చింది? దుర్మార్గంగా సంపాదించాం. ఈ బీరువా ఎలా వచ్చింది? దుర్మార్గంగా నోర్లు కొట్టి సంపాదించాం. ఈ ఏసీ ఎలా వచ్చింది? దుర్మార్గం, నోర్లు కొట్టాం, నెత్తి మీద చేతులు పెట్టాం, అందుకే వచ్చాయి. అని చూసుకున్నాడు. ఇంటిలో ఉన్నవన్నిటిని చూసి ఆ ఇంటిలో ఉన్నవన్నీ దానికి 4 గంటలు బయటికి పంపించేశాడు. చప్పట్లు కూడా దేవుడు. నా ఇంటిలో పరిశుద్ధుడు ఉండాలి, దుర్మార్గత కాదు నా ఇంట్లో ఉండాల్సిందని జక్కయ్య దుర్మార్గాన్ని ఇంటిలో నుంచి కొట్టివేశాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనము నిర్దోషులం అవ్వాలంటే ఉందా నీ చేతిలో పాపం? విడిచిపెట్టేసే దాన్ని. ఆకాను ఆశపడ్డాడు. ఆకాను బంగారపు కమ్మెలను చూసి, దిమ్మెలను చూసి, బంగారపు దిమ్మెల బంగారాన్ని చూసి ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వస్తువు శపించబడిందే. శాపగ్రస్తమైనది ఏది మీరు తేకూడదు, తీసుకురాకూడదు. అది పొరపాటును కూడా మీ గుడారంలో ఉండడానికి వీల్లేదు. అంటే ఆకాను బంగారు దిమ్మెలను చూసి, షీనారు వస్త్రాలను చూసి ఆశపడి వాటిని ఎవరికి తెలియకుండా రహస్యంగా తెచ్చి ఇంట్లో పెట్టేశాడు. చేతిలో ఉన్నప్పుడే అనిపించాలి ఏమని? ఇది దేవుని చేత శపించబడినది. ఎంత బంగారమైనా ఇది దేవుడు శపించిన బంగారం. ఎంత ప్రశస్తమైన వస్త్రాలు, షీనారు వస్త్రాలైనా ఈ వస్త్రాలను దేవుడు శపించాడు. ఇవి నా చేతిలో ఉన్నాయి కదా, వీటిని ఇక్కడే విడిచిపెట్టాలి అనుకోవాలి. అతను అనుకోకుండా తెచ్చి ఇంట్లో దాచాడు. గుడారంలో గొయ్యి తీసి గోతుల బాధ పెట్టి ఎవరికి కనబడకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు. ఆ రోజు నుంచి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఓడిపోతానే ఉన్నారు. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళిన యుద్ధంలో అపజయం, అబాసు పాలైపోతా ఉన్నారు. అర్థం కాల ఇశ్రాయేలు ప్రజలందరికీ. ఎక్కడికి వెళ్ళినా గెలిచే మనం, ఎక్కడికి వెళ్ళినా విజయ ఢంకా భోగించే మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఏం జరిగింది? ఏంటి అని తర్జన పడుతున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ మనలో ఏదైనా దోషము, దుర్మార్గం ఉందేమో, ఎవరిని బట్టి దుర్మార్గం వచ్చిందో చూద్దామని చీట్లేస్తే ఆకాను పేరుట వచ్చింది. వెళ్ళారు, ఆకాను పట్టుకున్నారు. ఆకాను ఏం చేశావు అంటే అతడు తన గుడారంలోకి తీసుకెళ్లి దాచిపెట్టిన బంగారపు కమ్మను, షీనారు వస్త్రాన్ని చూపించాడు. అప్పుడు అతని ఇంటి వారందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. అదే ఆ ఏరియాకి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. దుర్మార్గం ఉంచొద్దండి. ఉంచితే నీకు నష్టం కాకపోగా నీతో ఉన్న వారందరికీ ఆ శాపం ఏలుబడి చేస్తా ఉంది. యోనా సంగతి మీకు తెలుసు. యోనా దేవుని మాట వినడానికి బదులు దేవునికి విరోధమైన ప్రయాణం చేశాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు. ఓడ భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది. అప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి దేవుళ్ళను, దేవతలను ధ్యానం చేస్తూ, పూజలు చేస్తూ, స్తోత్రాలు చెల్లిస్తుంటే ఎంత చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు వారు తెచ్చిన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. అప్పుడు ఎవరిని బట్టి వచ్చిందో ఆలోచన చేసి వాళ్ళు కూడా చీట్లు ఇస్తే యోనా పేరు వచ్చింది. ఎక్కడా యోనా అని వెతికితే ఎక్కడా కనబట్టలేదు. కీర్తన నుంచి గొర్రె కనబడుతుంది.
కిందకెళ్ళి చూస్తే అతను దొరకబెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు నాయకుడు అంటాడు, ఓయి నిద్రపోతాలే, ఏమొచ్చింది నీకు? ఎంత ప్రళయంగా మనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎవరి దేవులను వారు ధ్యానం చేస్తుంటే చింత లేకుండా నిద్ర పట్టింది నీకు. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వస్తున్నావు, లే అని చెప్పి లేపితే అతనికి అర్థమైపోయింది, ఇంత భయంకరమైన ప్రళయం కారణం నేనే. మీ ఇష్ట వస్తువులన్నీ సముద్రంలో పడేశారు, సరుకులన్నీ సముద్రంలో పడేశారు, అవి కాదు పడవేయవలసింది, నేనే ఈ పడవలో ఈ ఓడలో ఉండడానికి అర్హుణ్ణి కాదు, నన్నెత్తి సముద్రంలో పడేయండి, మీరు సురక్షితంగా ఉంటారు అనగానే వారు ఒప్పుకోలేదు. కానీ తప్పక అతన్ని ఎత్తి సముద్రంలో పడేశారు. అప్పుడు తుఫాను సమస్తము నిమ్మలపరచబడ్డాయి. చెప్పట్లే కూడా నీకు మాత్రమే కాదు ప్రమాదం, నీతో ఉన్న వారందరికీ కూడా ప్రమాదమే. నీ ఇంట్లో నుంచి దుర్మార్గతను కొట్టివేయి, నీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు నిర్దోషివి అని అంచబడతావు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నిర్దోషమవుతాం? పాపము నీ చేతిలో ఉండగా చూసి దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నీవు నిర్దోషివై ఉంటావు అన్నాడు. నిశ్చయముగా, ఇందులో సచ్చు లేదు. ఖచ్చితంగా నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్ట. ఏ పాపాన్ని పట్టుకొని ఉన్నావు, ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఏ పాపాన్ని హత్తుకొని వదిలించుకోలేకపోతున్నావు, నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు, నీవు నిర్దోషి అవ్వాలంటే నీ చేతిలో ఉన్న పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టావు. నీ ఇంట్లో ఏ దుర్మార్గం ఏలుబడి చేస్తుంది, దాన్ని ఇప్పుడే ఇంటిలో నుండి కొట్టి అవతల పడే. ఖచ్చితంగా దేవుని చేత నువ్వు నిర్దోషి అని పిలువబడతావు. యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు ధన్యుడు. ఎవరి చేత నిర్దోషి అని అంచబడాలి? యెహోవా. మనుషుల చేతగా. మనుషులు ఏముంది, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మనల్ని నిర్దోషి అని వేస్తారు. మన కాడ డబ్బున్నంతసేపు మనం ఏ తప్పులు చేసినా మన పక్షంగా మాట్లాడి నిర్దోషత్వాన్ని రుజువు చేస్తారు. మనం ఎన్ని తప్పులు చేసినా నిర్దోషి అని నిరూపిస్తారు. ఎందుకంటే డబ్బుకు లోకం దాసోహం. కనుక మనం మన వారి చేత నిర్దోషులం అని పిలువబడతాం. మన డబ్బు చేత అనేకులను కొనేసైనా నిర్దోషులంగా చలామణి కాగలుగుతాం. కానీ దేవుని చేత నిర్దోషి అని అంచబడేవాడు కావాలి దేవునికి. ఎవరి చేత నిర్దోషి అని ఎంచబడాలి? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇద్దరు భక్తులను నేను మీ ముందు ఉంచుతాను ఈ పూట ప్రార్థన చేయడానికి ముందుగా. మొదటి భక్తుడు దావీదు భక్తుడు. సమూయేలు 2వ గ్రంథంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి మాట ఒక్కసారి చదువుతారా? యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యాలను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. దావీదు చేసిన స్తోత్ర గీతం అన్నమాట. ఎప్పుడు చేశాడు ఈ స్తోత్ర గీతం అంటే సౌలు అనే శత్రువు చేతిలో నుంచి విడిపించబడ్డప్పుడు. అంతేకాదు అనేక మంది శత్రువులు ఉన్నారు, వారందరి నుంచి దావీదు విడిపించబడ్డప్పుడు అద్భుతమైన స్తోత్ర గీతము ఆలపించాడు. అందులో 25వ వచనం దగ్గరకు వెళ్తే 25వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 25వ వచనం, కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూశాడు, ఆయన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలాన్ని దయచేశాడు అన్నాడు. చప్పట్ల కొట్టి దేవునికి. దేవుడు చూశాడు నన్ను, నేను నిర్దోషిగా ఆయన కనబడ్డాను. నిర్దోషత్వాన్ని బట్టే నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. శత్రువులందరి చేతిలో చిక్కి
చిక్కుకోకుండా, దుర్మార్గులకు నేను బలైపోకుండా, హంతకులకు నేను చిక్కకుండా, అపవాది ఊరిలో ఉచ్చులో పడిపోకుండా నన్ను తప్పించింది నా దేవుడే. ఎందుకంటే ఆయన నా వైపు చూసినప్పుడు నేను ఆయనకు నిర్దోషిగా కనబడ్డాను. అందుకే దేవుడు నన్ను తప్పించాడు. అందుకే దేవుడు నాకు స్తుతి కీర్తన, స్తోత్ర కీర్తన పాడే ధన్యతను నాకు అనుగ్రహించాడు. తప్పించబడ్డాను. దానికి కారణం నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా బుద్ధి, నా తెలివితేటలు కాదు, నాకున్నటువంటి మేధస్సు కాదు. కేవలము దేవుని దృష్టిలో నేను నిర్దోషినిగా కనబడటం వల్ల దేవుని చేతనే నేను తప్పించబడ్డాను. ఎవరండి ఇతను? దావీదు. దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నాకు ప్రాణాపాయం నుంచి తప్పించాడు. దేవుడు నన్ను ఆపదల్లో నుంచి తప్పించాడు. నా చుట్టూ కమ్ముకొని ఉన్న శత్రుమోకల నుంచి నన్ను దేవుడు తప్పించాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు నా వైపు చూడగా ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. కారణం చేతనే, ఆ కారణం చేతనే దేవుడు నా చేత ఈ పాటను రాయించి పాటించగలిగాడని అద్భుతమైన కీర్తన ఈ కీర్తన. మరోసారి అదే మాటను చదవండి. 25వ వచనమే. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూశాడు. తన దృష్టికి కనబడినటువంటి నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. 19వ వచనం చూడండి. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. చప్పట్లతో దేవుని స్తుతించండి. దేవుడు దావీదును తప్పిస్తూ తప్పిస్తూ విడిపిస్తూ అపాయములు రాకుండా అడ్డుకుంటూ దేవుడు ప్రతి సమస్యలో నుండి, ప్రతి ప్రమాదంలో నుండి, ప్రతి విపత్తులో నుండి, ప్రతి శత్రువుల యొక్క క్రూరమైన తలంపుల నుండి, బాణముల నుండి, ఆ రకరకాల ఉద్దేశాల నుండి దేవుడు దావీదును తప్పించాడు. దానికి కారణం ఏంటి? దేవుడు దావీదుకి వెళ్ళి చూడగానే దావీదులో దేవునికి నిర్దోషత్వం కనబడింది. అతని చేతుల ద్వారా కూడా ఏం కనబడింది? దేవునికి నిర్దోషత్వం. చేతుల్లో లేదు, చేతల్లో లేదు, హృదయంలో లేదు. ఏ దోషమో లేని వాడిగా కనపడ్డాడు. అందుచేతనే దేవుడు అతన్ని తప్పించాడు. గతాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపముల నుంచి కడుక్కున్నాడు. చేతుల్లో ఉన్న పాపాలను కడుక్కున్నాడు, హృదయంలో దాగి ఉన్న పాపాన్ని కడుక్కున్నాడు, గుడారంలో దాగి ఉన్న పాపాన్ని తొలగించాడు. సమస్తాన్ని ప్రభు ముందుకు తీసుకొచ్చినప్పుడు నిర్దోషిగా కనబడ్డాడు గనుక దేవుడు ప్రతి ప్రమాదము నుంచి దావీదును తప్పించాడు. సో మరి నీ గురించి దేవుడు ఈ సాక్ష్యాన్ని పలికే అద్భుతమైనటువంటి జీవన శైలి నీకుందా? పాపము నీ చేతిలో ఉండగా విడిచిపెడుతున్నావా? ఇంట్లో గుడారములో దుర్మార్గత ఏలుబడి చేస్తున్నప్పుడు దానిని నీ ఇంట్లో నుండి బయటకు తరిమి కొడుతున్నావా? దావీదు కనబడ్డట్టుగా దేవుని దృష్టిలో నీవు నిర్దోషిగా కనబడుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. రెండో వ్యక్తిని చూపిస్తాను. రెండో వ్యక్తి దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. బెల్షస్సర్. ఒకసారి 6వ అధ్యాయంలోనికి రండి, 22వ వచనం చూద్దాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడను కాను కదా అన్నాడు. దానియేలును సింహాల బోన్లో వేశారు.
అందరూ ఆ దేశంలో ఉన్న సకల విద్యా ప్రావీణ్యులు అందరూ కూడా దానియేలు మీద కుట్ర చేశారు. దానియేలును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రకరకాల ఆలోచనలు చేశారు. ఎందుకంటే దానియేలే అన్నింటా గొప్పవాడుగా కనబడుతున్నారు. అంతకుముందు దానియేలు ఆ ప్రాంతానికి రాకముందు, ఆ దేశానికి బానిసగా రాకముందు, ఆ బబులోను దేశంలో అనేకులు పెత్తందారులుగా, జ్ఞానవంతులుగా, ప్రజ్ఞ కలిగిన వారుగా, విజ్ఞానవంతులుగా విరాజిల్లితే దానియేలు వచ్చిన తర్వాత అందరి జ్ఞానానికి బ్రేకులు పడిపోయాయి. అందరికి దానియేలు ఇప్పుడు అడ్డమైపోయాడు. బహుమానాలన్నీ అంతకుముందు కొట్టేసిన వారికి ఇప్పుడు బహుమానాలు రాకుండా ఆగిపోయాయి. దానికి కారణం దానియేలే. ఎందుకంటే దేవుడు దానియేలుకు అందరికంటే 10 రెట్ల జ్ఞానమును దయచేశాడు కనుక. అందుకే అన్ని కూడా దానియేలు వశమవుతా ఉన్నాయి. అందుకని వీరందరూ కుట్ర చేసి దానియేలు లేకుండా ఉండాలి, ఏ విధం చేతనైనా దానియేలుని అడ్డు తొలగించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే, ఆ రకరకాల ప్రయత్నాల్లో దేవుని దగ్గర తప్ప, అంటే దేవునికి, జీవం కలిగిన దేవునికి తప్ప మరెవరికి సాగిలపడని దానియేలు ముందుకు, దేవుని దగ్గర తప్ప ఎవరికి ప్రార్థన చేయని దానియేలు జీవితాన్ని ఎరిగిన వీళ్ళందరూ ఏం చేశారంటే, రాజా ఈ సంవత్సరం మీ దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గరైనా ఏ మనవులు ఎవరు చేసినా, అలా ఎవరి దగ్గరైనా మనవులు విజ్ఞాపనలు చేసే వారు ఎవరైనా ఉంటే వారిని తీసుకెళ్ళి సింహాలకు ఆహారంగా వేద్దాం. మిమ్మల్నే ప్రాధేయపడాలి, మీ దగ్గరే ప్రార్థన చేసుకోవాలి, మీకే సాగిలపై నమస్కారాలు చేయాలి, మీ దగ్గరే వారి మనవులు తెలియపరుచుకోవాలి. మీరు మాకు దేవుడితో సమానం అనగానే రాజుగారు పొంగిపోయి సరే అట్లాగే అన్నాడు. దానియేలు మనుషులకు నమస్కారం చేసేవాడు కాదు, దానియేలు మనుషులకు ప్రార్థన చేసేవాడు కాదు. దేవునికి తప్ప మరెవరికి నమస్కారం చేయటం కానీ ప్రార్థన చేయటం కానీ దానియేలుకు అలవాటు లేదు. గమనించారు, అద్భుతమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి దానియేలు బలైపోతాడు అనుకున్నారు, అట్లానే దానియేలు దొరికిపోయారు. అందరూ రాజుగారి దగ్గర విజ్ఞాపన చేస్తుంటే దానియేలు మాత్రం ఆ మేడ మీదకి ఎక్కి కిటికీ తెలిసి దేవుని వైపు తిరిగి, మందిరం వైపు తిరిగి చేతులెత్తి దేవునికి విజ్ఞాపన చేస్తా ఉంటే వాళ్ళందరూ చూసి పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారి ఆజ్ఞ ఏంటి? మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర విజ్ఞాపనలో విన్నపాలు చేసిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడేయాలి? సింహాల బోన్లో. ఓకే, దానియేలుకి ఆ గట్టి పట్టేసింది. సింహాల బోనుకు ఆహారం అయిపోవాల్సిందే, సింహాలకు ఆహారంగా మారిపోవాల్సిందని అందరూ మూకుమ్మడిగా, రాజా మీరు చెప్పిన తీర్పు అమలు చేయండి అనగానే తీర్పు ఓకే అయిపోయింది. దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. కుట్ర పన్నారు కదా, కుట్ర పన్ని దానియేలుని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నం చేశారు. సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసిన తర్వాత దానియేలు అంటే రాజుగారికి చాలా ఇష్టం. వాళ్ళ మాటలు విని చట్టం చేసిన వాడు ఆయనే కాబట్టి చట్టాన్ని ఓకే చేయాలి, చట్టాన్ని అమలు పరచాలి కాబట్టి అమలు పరిచాడు. కానీ ప్రాణమంతా దానియేలు మీద కొట్టుకులాడుతూ ఉంది. పొద్దున్నే వచ్చి చూసి ఎట్లా ఉందో దానియేలు గుహలో ఎట్లున్నాడో చూద్దాము, పూర్తిగా తినేసాయా సింహాలు, ఏమన్నా కొంచెం ఏమన్నా మిగిలిచాయా చూద్దామని దగ్గరికి వచ్చి చూస్తే దానియేలు ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన పిలుస్తాడు దానియేలుని, లోపల ఉన్న దానియేలుని ఏమని పిలుస్తాడు ఒకసారి చూస్తారా? 6వ అధ్యాయంలో 19వ వచనం. తెల్లవారుజామున అంటే ఏ టైంలో? అంటే పగలు, మళ్ళీ తెల్లారిన తర్వాత జనం చూస్తారేమో. రాజుగారికి ఆయన దానియేలు చూడంత ఇష్టమో. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, దానియేలు కాదు దుఃఖ స్వరంతో మాట్లాడుతుంది, రాజుగారే దుఃఖ స్వరముతో ఏమంటున్నాడు చూడండి. దానియేలు పిలిచాడు, ఏమని? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము దీవించుగా కన్నాడు. చప్పట్లు దేవుని.
ఒక్క సింగిల్ పీస్ కూడా ఉండదేమో అనుకున్నాడు. భయంతో, దుఃఖంతో, వేదంతో వచ్చి వేగంగానే వచ్చాడు. తెల్లవారుజామునే వచ్చాడు. వేగమే తొందరపడుతూ వచ్చాడు. ఆనాడు మగ్దలేని మరియ తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు యేసయ్య సమాధి దగ్గరికి ఎట్లా వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. వచ్చి దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా, కాపాడాడా, బ్రతికే ఉన్నావా అని దుఃఖ స్వరంతో మాట్లాడగానే రాజు చిరంజీవి యొగ్గాక అన్నాడు. చప్పట్లతో దేవుని స్తుతి. ఆ స్వరం వినగానే రాజు గారికి ఎక్కడ లేని ఆనందం. చదవండి ఇప్పుడు ఏం జరిగిందో. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయనే తన దూతను పంపించాడు. సింహాలు నాకు హాని చేయకుండా ఆ సింహాల నోళ్ళు మోయించాడు. స్తోత్రం, హల్లెలూయా. నీవు నిర్దోషివై ఉంటే లోకములో ఉన్న ఏ సింహం కూడా నిన్ను ఏ హాని చెయ్యలేవు. సింహాలంటే అడవి సింహాలే కాదు, గ్రామ సింహాలే కాదు, గృహ సింహాలు కూడా ఉంటాయి. ఉంటాయా? ప్రతి ఇంట్లో సింహాలు ఉంటాయి. వారు పట్టుకున్నారంటే కండలు కూడా రావాల్సిందే. నోటితో కలుస్తారని కాదు, ఆ పళ్ళతో పీకుతారని కాదు. వాళ్ళ వాయిస్ అలాంటిది, సింహం వాయిస్ లాంటిది. వాళ్ళ మాటలకే వణుకొచ్చేసింది అనమాట. సింహం గాడించిందంటే ఒళ్ళు తడిచిపోవాల్సిందే, చెమటలు పట్టాలి అలాంటి మాటలు. అటువంటి వారి నోళ్ళను కూడా దేవుడు తన దూతను పంపించి నీ ముందు మోయిస్తాడు. చప్పట్లతో దేవుడు. ఎప్పుడు జరుగుతుంది? దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడు. అందుకే దానియేలుకు ఆ అద్భుతమైనటువంటి కార్యమును దేవుడు చేశాడు. మరి నువ్వు కూడా దేవుని దృష్టికి ఎలా కనపడాలి? నిర్దోషిగా కనబడితే దేవుడు నీ ముందు కూడా సింహాల నోర్లు మోయిస్తాడు. గట్టిగా చప్పట్లతో దేవుడు. హల్లెలూయా. దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు కనుక చుట్టూ ఉన్న శత్రువుల బారి నుండి దేవుడు దావీదును తప్పించాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డందువల్ల సింహాల బోనులో ఉన్న ఆ దానియేలును సింహాలు ఏ హాని చేయకుండా సింహపు నోర్లను దేవుడు మోయించాడు. మరి నువ్వు కూడా దేవుని దృష్టికి ఎలా కనపడాలంట? నిర్దోషిగా కనపడాలి. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? వానికి ఏ శత్రువు హాని చేయకుండా దేవుడే ప్రతి ప్రమాదము నుంచి, శత్రువు నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు. నిర్దోషిగా నువ్వు బ్రతికితే విడిపించడానికి ఆయన సిద్ధం. నిర్దోషిగా నువ్వు బ్రతికితే తప్పించడానికి ఆయన సిద్ధం. అంతేకాదు, సింహాలు కూడా ఏ హాని చేయకుండా అద్భుతమైన ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడండి? మనము దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినప్పుడే. దేవుని దృష్టికి మరి నిర్దోషిగా కనబడడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారంటారా? ప్రయత్నం చేస్తున్నారా? సరి చేసుకోవాల్సినవి 2 ఉన్నాయి. మరి చెప్పమంటారా? సరి చేసుకోవాల్సినవి. నిర్దోషి అని దేవుడు అనడం. నిర్దోషి అనాలంటే నువ్వు సరి చేసుకోవాల్సినవి 2 ఉన్నాయి. ఒకసారి చెప్తాను. 2 చాలా ఉన్నాయి. ఈ పూట 2 విషయాలు చెప్తాను. మొదటిది నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు, నోటితో వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వాడిని నిర్దోషి అని అనడం. ప్రతిదానికి దేవుడు తోడు, అమ్మ తోడు, బైబిల్ తోడు. దేవుని నామాన్ని వ్యర్థంగా వాడొద్దు.
వ్యర్థంగా దేవుణ్ణి వాడుకోకూడదు. దేవుని నామానికి అవమానం కలిగేటట్లుగా దేవుణ్ణి అడ్డం పెట్టుకోకూడదు. చేసేది తప్పుడు పనులై దేవుణ్ణి అడ్డం పెట్టి దేవుణ్ణి వాడుకోకూడదు. అర్థమవుతుందా? దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకున్న వారిని దేవుడు ఎప్పటికీ నిర్దోషి అనడు. దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకోవడం ఈ రోజు నుంచి ఆపేద్దాం. తప్పు చేసేది మనం, వాడుకునేది దేవుణ్ణి. అడ్డు పెట్టుకుంటున్నాం దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఏ పొరపాటైనా నువ్వు చేశావంటే నిన్నెప్పటికీ దేవుడు నిర్దోషిగా ఎంచడు. ప్రతిదానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవద్దు, వ్యర్థంగా వాడుకోవద్దు దేవుణ్ణి. అందుకే కదా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము సమస్తమైన అన్యజనుల మధ్య దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టేగా అన్నాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకోబాకండి, ప్రతిదానికి దేవుడిని అడ్డం పెట్టుకోబాకండి. చాలా మందిని చూస్తున్నా, చాలా మందిని నేను చెప్పడానికి చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి. చాలా మంది విస్తారమైనటువంటి ప్రజల మధ్యలోనికి ఆ సంఘాలు కలిగిన వారి దగ్గరికి వెళ్ళేవారు. అందరూ నేను అంటలేదు, కొందరు వెళ్తున్నారు. కేవలం అక్కడికి వెళ్ళేది వారి యొక్క సీక్రెట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి. చిన్న చిన్న సంఘాలకు వస్తే ఇక్కడ పట్టబడతారు. అక్కడికి వెళ్తే ఆ గుంపులో ఎవరో ఏంటో తెలీదు, ఈ అమ్మాయి అతనికి భార్యో లేకపోతే బజార్ నుంచి తెచ్చుకున్నాడో తెలీదు. అలాంటి వారు కోకొలలుగా ఉన్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. దేవుడు క్షమించును గాక. అర్థమవుతుందా? దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న వారిని ఎప్పటికీ దేవుడు నిర్దోషి అనడు. చేస్తుంది దేవుని పనేగా, వెళ్తుంది దేవుని దగ్గరికేగా. దేవుని దగ్గరికి వెళ్ళేవారు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీ విలాసవంతమైన పాపిష్టి బ్రతుకును సంతోషంగా మార్చుకోవడానికి దేవుని దగ్గరికంటే ఎవరు ఏమనుకోరులే అన్నట్టుగా వెళ్తుంటారు. అది 100% అది తప్పుడు పద్ధతి. అలాంటి పద్ధతులు ఎవరిలో ఉన్నా దేవుడు వాళ్ళని ఏమనుకోడు, నిర్దోషులుగా ఎంచడు వారిని. ఒకవేళ ఎవరైనా ఉంటే మార్చుకుందుము గాక. రెండవది చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనం. బీదలని వెక్కిరిస్తూ ఉంటారు, వాళ్ళ సృష్టికర్తనే నిందిస్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. బీదలను ఎక్కిరించొద్దు. ఇంకా ఆపదలు వచ్చి ఆపదల్లో పడి ఆపదల్లో అల్లాడిపోతున్న వారిని చూసి సంతోషించే వాళ్ళు ఉంటారు. అట్ట ఉండాలి, అట్ట జరగాలి వాళ్ళకి. ఆపదలు వచ్చిన వాళ్ళని చూసి వీళ్ళు ఖుషి అయిపోతుంటారు. ఆపదల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరిద్దామని కాదు. వారు నీకు శత్రువులు కదా, వారు ఆపదల్లో పడ్డారు కదా, వాళ్ళని చూసి నువ్వు సంతోషపడొద్దు. ఆపదలో ఉన్న వారిని ఆదుకో. ఆపదలో ఉన్న వారికి దేవుని సహాయం అందించు. వారి పక్షాన నిలబడి ప్రార్థించు. ఆపదలో ఉన్న వారిని చూసి సంతోషపడబాక. వారి ఆపదను ఈ ఆపదగా భావించు, వారి కష్టం నీ కష్టంగా భావించు, వారి యొక్క కన్నీరు నీ కన్నీరుగా భావించు. అప్పుడే దేవునికి నీవు ఇష్టడు అవుతావు. చాలా మంది అలా లేరంటండి. ఎలా ఉన్నారు? ఆపదలో ఎవరికన్నా వస్తే ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని సంతోషపడతామంటారు. సరిగ్గా కుదిరింది వాళ్ళకి. తెక్క అలానే కుదరాలి. తెక్క కుదిరింది, మమ్మల్ని చూసి ఎచ్చులు పడతా ఉంటారు. ఇప్పుడు సరిగ్గా చేశాడు దేవుడు అని వాళ్ళ ఆపదల్లో ఉంటే ఇక్కడ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారే. ఇప్పుడు చదవండి. ఆపదలో ఉన్న వారిని చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. వాళ్ళకి ఆపద వచ్చిందంటే నువ్వు సంతోషిస్తున్నావంటే దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషి అని అనడు. వారు ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా కొంచెం సమయం దేవునికి కేటాయించు. ప్రభువా, వారికి వచ్చిన ఆపదల్లో నుంచి వారిని తప్పించాలా. వారి ఆపదలను చూసి సంతోషపడబాకండి దయచేసి. దాన్ని పైచాచిక ఆనందం అంటారు.
ఏమంటారు దాన్ని? పైచాచిక ఆనందం అంటారు. ఎదుటివాడు నాశనం అవుతుంటే చక్కలు కొట్టుకునే టైప్ అన్నమాట. ఎదుటివాడు దొంగ భూమిలో జిగటగల భూమిలో దిగబడిపోతుంటే ఇక్కడ విందులు పార్టీలు చేసుకునే టైప్ అన్నమాట. పైచాచిక ఆనందం కలిగిన వారిని చూసి దేవుడు ఏమనడు? నిర్దోషి అని అనలేడు ఆయన. దేవుడు నిర్దోషి అని అనాలంటే ఆపదలో ఉన్న వారి కొరకు నీవు దేవుని పక్షంగా విజ్ఞాపన చేయి. దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసి వారి ఆపదలో చాతనైన సహాయంగా నిలబడు. వాళ్ళని చూసి సంతోషం తెచ్చుకోవాలి. వారు బాధల్లో ఉన్నారు, దుఃఖపడే వారితో దుఃఖపడండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి. చదవండి, ప్రసంగి గ్రంథంలో మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలయ్యా, ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవడం మేలు. ఎలాగనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టరు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలాగనగా ఖిన్నమైన హృదయం దుఃఖ ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీదను ఉంటుంది. అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించే వారిలో వారి చుట్టూ వారి మధ్యలో తిరుగుతా ఉంటారు. బుద్ధిహీనులు ఎవరు సంతోషం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి సింగులేద్దాం గంతులేద్దాం అన్నట్టు ఉంటారు. జ్ఞానం కలిగిన బిడ్డవైతే ప్రలాపించే వారి దగ్గరకు వెళ్ళి వారిని ఓదార్చు. ఆపదలో ఉన్న వారి కొరకు అంగలార్చు. వారి ఆపదల్లో నుంచి బయట పడడానికి వారి కొరకు దేవుని పక్షంగా దేవుని సన్నిధికి వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయి. ఆపదలో ఉన్న వారిని చూసి సంతోషపడితే దేవుని ఎప్పటికీ మెచ్చడు, నిర్దోషి అని ఎంచడు. 2 విషయాలు చెప్పాను. నిర్దోషి అని ఎంచని కార్యాలు 2 చెప్పాను. ఏమిటప్పుడు చెప్పండి? దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని వెచ్చలవిడిగా బ్రతకటం. అట్టి వారిని చూసి దేవుడు అన్నాడు, వీళ్ళు నిర్దోషులు అని ఎంచలేడు. 2వది, ఆపదల్లో ఉన్న వారిని చూసి సంతోషపడే వారిని చూసి దేవుడు నిర్దోషి అని ఎంచలేడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిర్దోషి అని ఎవరినైతే అంటాడో వారేమవుతారు? ధన్యులు అవుతారు. ఎవరిని అనడు? నిర్దోషి అని ఎవరిని అనడు? ఎవరెవరిని అనడు? దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకునే వాళ్ళను నిర్దోషి అని ఎంచడు. 2వది, ఆపదల్లో ఉన్న వారిని చూసి సంతోషించే వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. మరి ఎవరిని నిర్దోషిగా చూస్తాడు? పాపం చేతిలో ఉండగా దాన్ని విడిచిపెట్టేవారు, గుడారములో దుర్మార్గత ఉండగా దాన్ని కొట్టేసే వారిని చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా వీరు నిర్దోషులు అంటాడు. చప్పట్ల కొట్టి దేవుడు, పాపం నీ చేతిలోనే ఉంది, వదిలిపెట్టాలో అలానే పట్టుకొని ఉండాలి, నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏం లేదు పాస్టర్ గారు అంటారు ఒక్కొక్కరు. ఈ పగిలిందా కొట్టాలని నీ చేతుల్లో లేకపోవడం, నీ చేతిలోనే ఉంది. వదిలించుకోవడం ఎంతసేపు చిటికల్లో పని. వదిలిపెట్టు, నా వల్ల కావట్లేదు, నీ వల్ల కాకపోతే నేను బాటకేసి బాధకమే. లేదంటే ఒక పెద్ద అగ్ని కళాయి తీసుకొని వచ్చి అగ్నిలో ముంచేసి బయటకు వెళితే ఆ పై చర్మం అంతా పోతే కానీ అంత వికారంగా కనపడితే కానీ అప్పుడు వదిలిపెడతాను. నా ఇంకెవరు దేవుడు చాలయ్యా, భగవంతుని స్వాత్రం అయ్యా, బతికితే చాలయ్యా, ఊపిరితే చాలయ్యా, ఆయన్ని శుద్ధించుకుంటానయ్యా అని చెప్తారు నీతి మాటలు. అందమన్నంతసేపు చేతిలో ఉన్న దాన్ని వదిలిపెట్టలేమో, దాన్ని కాస్త వేడి కళాయిలో ముంచి తేలిస్తే బయటికి ఆ అందం అంతా కొద్దిగా మాడి మసి అయితే అప్పుడు బతికించు దేవుడా, నీ సేవ చేసుకుంటా, నీ మందిరం ఊడ్చుకుంటా, బతుకుతా. అందమన్నంతసేపు కోపం కాదు, ఇది దేవుని మనసు. స్తోత్రం. మనం అందాన్ని చూసుకొని మనకున్నటువంటి బలాన్ని చూసుకొని మిడిసిపడతా ఉంటాం. ఇది కాస్త కరిగిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, నీ చేతిలోనే ఉంది పాపం. విడిచిపెట్టాలి అనేది కూడా ఎవరి చేతిలో ఉంది?
నా చేతుల్లో ఏం లేదు, వాళ్ళ చేతుల్లోనే. మర్యాదగా చెప్తున్నాను సేవకుడిగా, మీ చేతుల్లోనే ఉంది. ఏదన్నా పొరపాటు ఉంటే విడిచిపెట్టాలి. మీ గుడారంలో నుంచి దుర్మార్గం ఏది ఉన్నదాన్ని కొట్టివేయండి. దుర్మార్గంతో నిద్రలేని రాత్రులు గడిపే కంటే పచ్చడి మెతుకులు తిని లేదా ఆకుకూరల భోజనం తిని ప్రశాంతంగా బ్రతకడం మేలు అని బైబిల్ చెప్తుంది. భగవాని ఇంట కొవ్విన యుద్ధ మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. దుర్మార్గాన్ని కొట్టేయండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని చేత నిర్దోషమని పిలువబడతా. దావీదు అలా చేశాడు, చేతుల్లోనే ఉంది ఆయన చేతిలో, విడిచిపెట్టాడు, దుర్మార్గాన్ని కొట్టేశాడు. కనుకనే దేవుడు దావీదును నిర్దోషి అని ఎంచుకున్నాడు. అతని ఆపదలన్నింటినీ తప్పించుకుంటూ వచ్చాడు. దానియేలు కూడా సమస్తాన్ని విడిచి సమస్తాన్ని కొట్టివేసి పవిత్రంగా బ్రతికాడు కనుక దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి అని ఎంచబడ్డాడు. అందుకే సింహాల నోరులు కూడా దానియేలు ముందు దేవుడు మూత వేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దానియేలు లాగా దావీదు లాగా దేవుని దృష్టికి నిర్దోషిగా ఎన్నుకొనకూడదు. ఒకవేళ దేవుని నామాన్ని ఎంతకాలం వ్యర్థంగా వాడుకుంటే ఈ రోజు నుంచి దాన్ని ఏమంటారు, లీవ్ ఇట్ అంటారు. దాన్ని విడిచిపెట్టేస్తాయి, వదిలేస్తాయి. నువ్వు నిర్దోషం కావాలంటే విడిచిపెట్టాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారి కొరకు దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. యెహోవా చేత చెప్పాలి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు దానికి. క్రొత్త నిబంధనలో ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ పూట దేవుడు నిన్ను నిర్దోషిగా చూడాలి అనుకుంటున్నాడు. అనుకుని నీ కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. నీలో ఉన్న పాపం అంతటిని తన మీద వేసుకొని, నీలో ఉన్న దుర్మార్గం అంతటిని ఆయన మీద వేసుకొని, నీలో ఉన్న మలినం అంతటిని ఆయన వీపు మీద భరించి గొల్గోతా శిఖరం వరకు నీ పాప భారం అంతా మోసుకొని వెళ్ళి కలువరి సేవలో మేకులతో తెగ్గొట్టాడు. ఆయన నీ కొరకు చేసిన త్యాగం. ఆయన ఏ దోషం చేయలేదు, దోషం చేసింది నువ్వు. నిన్ను నిర్దోషిగా మార్చడానికి దోషం లేని దేవుడు నీ దోషాలన్నీ మోసుకొని కలువరి సేవ దాకా, అక్కడ దాకా మోసుకొని వెళ్ళి సేవలో తెగ్గొట్టాడు. ఇప్పటికైనా ఆయన త్యాగాన్ని గుర్తిస్తే ఈ రోజు నుంచి నిర్దోషిగా బ్రతకడానికి సిద్ధపడుతూ దాకా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. నీ పాదాల దగ్గర మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం దేవా. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస కోరికల్లో చాలా మంది పిల్లలు ప్రేమతో ప్రార్థన అంశాలు, ప్రార్థన మానవులు లిఖితపూర్వకంగా బలిపీఠంలో దాచారయ్యా. ఇది దేవుడు చూస్తాడని నమ్మి దాచారు నాయన. దేవా, నీవే వీటి వైపు నీ దృష్టి పెట్టుదువు గాక. ఈ ప్రార్థన మనవుల పైన నీ కను దృష్టి నిలుచును గాక. ఈ ప్రార్థన మనవులను మీరే మీ చేతులతో ముట్టుకొని వాటన్నిటికీ జవాబులు సిద్ధపరచుదువు గాక. బిడ్డలకు మేలు చేయండి. ప్రతి ఒక్కరు నిర్దోషులుగా బ్రతకడానికి అవకాశం దయచేయండి అయ్యా. బిడ్డలు చాలా చాలా అంటే చాలా అయ్యా, ఒకరికొకరు చాలా మార్పులు మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాలు అయ్యా నూరంతలుగా మార్చబడినట్లు సహాయం చేయుదుగాక. నీ చేత నిర్దోషులు అని పిలువబడేటట్లుగా అయ్యా ప్రజలకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. మేము మనుషుల చేత నిర్దోషులమని మనుషుల యొక్క బలగాన్ని చూసుకొని వారి చేత మంచి బలం అనిపించుకుంటున్నామేమో కానీ దేవా, నీ చేత నిర్దోషి అని పిలువబడే ఆ స్థాయిలోకి మేము రావడానికి అయ్యా మీరు మాకు అట్టి మనసును దాయిచేయండి. ఎందుకంటే నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడు, ఆలోచనలు ఎరిగిన దేవుడు, మా తలంపులు మా రహస్య పాపాలు ఎరిగిన దేవుడు అయ్యా. నీవు చెప్పేటట్లుగా నిర్దోషి అని చెప్పగలిగేటట్లుగా మా రహస్య పాపాలను ఒప్పుకొని మా అంతరంగపు దుర్మార్గపు ఆలోచనలు కొట్టివేసుకొని చేతిలో ఉన్న ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టి నీ చేత నిర్దోషులుగా బ్రతికే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి తగిన సహాయము అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో విమానములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.
ఆమేన్ ఆమేన్.